నమస్కారం. వెల్కమ్ టు చిజిల్ క్రాఫ్ట్ స్టోర్. ఇవాల్టి వీడియోలో మనం కొత్త మోడల్ని చూస్తున్నామండి. 3 స్టెప్స్ అనమాట. ఇది ఎండిఎఫ్ కటింగ్ బోర్డ్స్లోనే మీకు పక్కన పిచ్ వై ప్రింటింగ్ వచ్చి కొలమ్స్ వచ్చి ఉంటుందన్నమాట. సో అసెంబ్లింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా 2 పీసెస్ వస్తాయండి. ఇవేమో 4 స్ట్రైట్ కార్డ్స్ వస్తాయి. అండ్ చూడండి అలా హోల్ ఉంటుంది. ఆ హోల్లో ఇది ఫిక్స్ చేయటం అనమాట. సో అలా 4 ప్లేసెస్ దగ్గర 4 పెట్టాలన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఈ సంక్రాంతి అప్పుడే వచ్చేసినాయండి, కానీ పోస్ట్ చేయడం కుదరలేదు. సో మీరు కూడా కమింగ్ బొమ్మల కొలువులకి కానీ ఇట్లాంటి డెకర్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ 2 డిఫరెంట్ సైజెస్ అండి. ఇది 3 స్టెప్స్, 5 స్టెప్స్ కూడా అవైలబుల్ ఉందండి. కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో అండి. ఫ్రంట్ సైడ్ 3 వస్తాయండి, వెనకాల బ్యాక్ సైడ్ ఒకటి వస్తుంది అనమాట. సో అసెంబుల్ చేసుకోవడం చాలా ఈజీయే. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అలా డిస్మాండిల్ వస్తుంది. మీరు ఎప్పుడైనా డిస్మాండిల్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అసెంబుల్ చేసుకోవచ్చు. ఇలా 6 పీసెస్ వస్తాయండి ఇవన్నీ. అక్కడ హోల్ ఉంటుంది, అక్కడ హోల్ లో ఇది ఇన్సర్ట్ చేసి కొంచెం ఫిక్స్ చేసుకుంటే అట్లా ఈజీగానే ఫిక్స్ అవుతుందండి. మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా ఉంటుందండి. సో కమింగ్ టు ది మెజర్మెంట్స్ అండి. లెంత్ వచ్చేసి 23.5 ఇంచెస్ అండి. విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంటుందండి మీకు. అలానే మీకు హైట్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంటుందండి. మీకు మొత్తం అంతా అసెంబుల్ చేశాక ఎలా ఉంటుందో ఒక చిన్న ఓవర్వ్యూ అండి. సైడ్ యాంగిల్ లో ఇలా ఉంటుంది అండి, ఫ్రంట్ ఇలా ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు, డిస్మాండిల్ చేసుకోవచ్చు అండి. ఇవి స్టోరేజ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఫ్లెక్సిబుల్ అనమాట. బొమ్మలు అరేంజ్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో ఒక చిన్న ఓవర్వ్యూ అండి. 3 స్టెప్ కానీ 5 స్టెప్ కానీ మనం ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ DM us అండి, or you can approach the number displayed on the video. Thank you for watching till here.